జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019 అధికారంలో వచ్చినప్పటి నుంచి అంతకుముందుకి ఇప్పటికి 30% అనేది ఫెర్టిలైజర్‌కి పెరిగింది. ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ముందు కట్ట అనేది 20, 20 కట్ట సపోజ్ ఉంది. 20, 20 అని చెప్పేసి మినిమమ్ 1100 ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చినాక రూ. 1355 అయింది. అలాగే కొన్నిటికి విపరీతంగా బ్లాక్‌లో కొనుక్కోవాల్సొస్తుంది. కనీసం రూ. 500, 600 ఒక్కొక్క ముందు కట్టకి రైతు వెచ్చించి కొనుక్కోవాల్సొస్తుంది బ్లాక్ మార్కెట్‌లో. దీన్ని ప్రభుత్వమే డంప్ చేసి రైతు భరోసా కేంద్రాల నిల్వ ఉంచి వైసీపీ అధికార పార్టీకి చెందిన వాళ్ళకే ఇస్తాం. వాళ్ళ స్వలాభాల కోసం ఇదంతా చేస్తామన్నారు. ఇప్పుడు పథకాలు ఎట్లున్నాయి? రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలన్నీ బటన్ నొక్కడాలు. ఇప్పుడు చూసుకుంటే నిన్న 28వ తారీఖు రోజు మన నరేంద్ర మోడీ గారు నొక్కిన 2000 రూపాయలని మరలా నేను నొక్కానని చెప్పేసి మనందరూ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? నేను 12,500 ఇస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 12,500 ఎక్కడి నుంచి అంటే నరేంద్ర మోడీ ఇచ్చిన 6,000 ఈయన ఇచ్చే 7,500 కలిపి 12,500 లెక్క ప్రజలు చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతి ఒక్క స్టెప్ ఏదంటే పథకాలు ఇస్తూ ఒక చేతితో ఇస్తూ 2 చేతులతో ప్రజల్ని దోచుకుంటున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మనం చూసుకుంటే ఏడాదికి 365 రోజులు ఉంటే 300 రోజులు అప్పు చేసిన ఏకైక ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు హరిరామ్ జోగయ్య లెటర్లు అవి రిలీజ్ చేస్తున్నారు. హరిరామ్ జోగయ్య గారు మేము కూడా ఇప్పుడే అలగదలుచుకున్నాము. కాపు నాయకుడిగా మీరు కూడా సార్, మీకు కొంచెం ఏదైనా మైండ్ అనేది ఉంటే మీ కొడుకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేరాడు దాని గురించి కూడా మీరు ఒక లెటర్ వదిలితే మేము కూడా సంతోషిస్తాం సార్. ఒక కాపు నాయకుడు మిమ్మల్ని నిన్నటిదాకా ఎంతగానో గౌరవించాము. ఇందాక చూస్తుంటే మీ కొడుకు వైసీపీ ప్రభుత్వంలోకి వెళ్తానికి దాని గురించి కూడా ఒక లెటర్ వదిలి మాకు కూడా ఒక సమాధానం చెప్తే మేము కూడా దాని గురించి హర్షిద్దాం సార్. ఇప్పుడు ఉద్యోగ పరంగా 5 ఏళ్ల నుంచి పరిపాలించిందా? నిరుద్యోగం ఏమైనా తగ్గిందా, పెరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాక అన్ని పెరిగిపోయినాయి తప్పితే తగ్గుతాలంటూ ఏమీ లేవు. నిరుద్యోగం ఏంది, రైతులకు కానీ ప్రతిదీ దోచుకోవడం తప్పితే ఏమీ లేదు. దోచుకోవడం, దాచుకోవడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అప్పుల విధానంలో సిద్ధం అని చెప్పేసి మీరు పెద్ద పెద్ద హోర్డింగ్ చూస్తూనే ఉంటారు. 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వ్యర్థం చేసి ప్రతిదానికి సిద్ధం. దేనికి సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దేనికి సిద్ధం? రోడ్లు అయినందుకు సిద్ధమా? లేకపోతే నిరుద్యోగ వృత్తి పెరిగినందుకు సిద్ధమా? లేకపోతే సిపిఎస్ రద్దు చేశారైనా? ప్రత్యేక హోదా చేసుకొచ్చారైనా? ఎలా దేనికి సిద్ధమో చెప్పి మళ్ళీ ఎలక్షన్కి వస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఎదురు చూస్తున్నాము.